హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ చరణ్ మమ్మీ. సో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి జలుబు దగ్గు హెవీగా ఉన్నప్పుడు మన ఇంట్లోనే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎలాగో ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా. ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాతావరణం మారిపోతుంది, చల్లబడిపోతుంది. పిల్లలకి ఈజీగా జలుబు దగ్గులు అనేది వచ్చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకి ఇంట్లోనే ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వలన మ్యాక్సిమం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలకి జలుబు దగ్గు వచ్చిందంటే మళ్ళీ సామాన్యంగా అసలు వదలదనమాట, ఇంకా వస్తూనే ఉంటుంది. ఇంకా దానికి తోడు జ్వరం అంటాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో అందువలన ముందు జాగ్రత్తగానే చిన్నపిల్లలకి ఇవి రాకుండా, ఒకవేళ వచ్చిన తర్వాత కూడా మనము కొంచెం కంట్రోల్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అవ్వడం వలన మ్యాక్సిమం మనము కొంచెం మందులు వాడడం తగ్గించుకుంటాము. లేకపోతే చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెడతాము. డాక్టర్స్ రాపిచ్చిన ఆ డ్రాప్స్ అన్నీ వేయాలన్నా కూడా పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. కొందరు బాగా తాగుతారు, కొందరు అస్సలు తాగరు. సో అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొన్ని ఇలా టిప్స్ మనం ఇంట్లో ఫాలో అవ్వడం వలన కొంచెం వాళ్ళు కూడా రికవర్ అవుతారు. ఇవన్నీ ఫాలో అవుతూ చిన్నపిల్లలకి అప్పుడప్పుడు మనం పొగ కూడా వేస్తూ ఉండాలి జలుబు రాకుండా. అవన్నీ కూడా ఎలా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. చిన్నపిల్లలకి పొగ ఎలా వేసుకోవాలనేది నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి, వాతావరణం చల్లబడుతుంది, ఇంకా ఎక్కువ జలుబులు దగ్గులు వచ్చేస్తాయి అనేసి మనము ముందే మనకు ఐడియా అనేది ఉంటుంది. ఈ చలికి జలుబు ఎడ చేస్తుంది ఏమో అనేసి భయపడుతూ ఉంటాం పెద్దవాళ్ళమే. ఇంకా పిల్లలకి చెప్పండి, పిల్లలకి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది జలుబు అనేది. సో అప్పుడే మనము వాతావరణం చల్లబడినప్పుడే చిన్నపిల్లలకి నార్మల్ వాటర్ తాపకుండా గోరెచ్చగా నీళ్లు కాంచి పెట్టుకోండి. అవి అప్పుడు కొన్ని చిన్నపిల్లలకి తాపుతూ ఉండండి. లేదు మనకు అనుకోకుండానే చిన్నపిల్లలకి జలుబు చేసింది అనుకుంటే గనక అప్పుడు కూడా వేడి నీళ్ళు బాగా మరిగించేసి అందులో కొంచెం వాము 2 తులసాకులు వేసి ఆ నీళ్ళు బాగా మరగబెట్టి చల్లారబెట్టి పిల్లలకి తాపండి. ఈ వాటర్ తాపడం వలన పిల్లలకి చాలా మంచిదండి. జలుబు చేసిన తర్వాత దగ్గు కూడా రాకుండా ఉంటుందన్నమాట. కొంచెం ముందు జాగ్రత్త మనం తీసుకోవడం వలన జలుబు కూడా కొంచెం తగ్గుతుంది. జలుబుతో పాటు దగ్గు కూడా స్టార్ట్ అయింది అనుకుంటే గనక వాటరే కాకుండా మధ్యలో కొంచెం వాము కూడా నూరి ఆ వాటర్ పోయండి. అంటే వాము అంతా మెత్తగా నూరిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మెత్తగా నూరేసి ఆ రసము, వాము రసం ఉంటుంది కదా, ఆ రసం మాత్రము చిన్నపిల్లలకి పోయండి. దగ్గు అనేది బాగా కంట్రోల్ చేస్తుంది ఈ వాము రసంతో. ఇదైతే నేను కంపల్సరీ శివచరణ్కి దగ్గు వచ్చిందంటే నేను వాడతానండి, యూజ్ చేస్తాను ఈ వాము రసం అనేది. తాకపోయినా కూడా అప్పుడు కొంచెం మనం వేస్తూ ఉండాలి. దగ్గు అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇలా ఎక్కువ జలుబు ఉన్నప్పుడు నేనైతే కంపల్సరీ శివచరణ్కి పోస్తానండి. సో ఇప్పుడైతే శివచరణ్కి జలుబు బాగా ఉంది, దగ్గు అయితే అసలు లేదు, కానీ జలుబు బాగా ఉంది. సో ఇలా జలుబు ఉన్నప్పుడు నేను ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాను. వాటర్ తాపడము, వాము వాటర్ తాపడము ఇలా చేస్తున్నాను అనమాట. ఇక్స్ రుద్దడము, ఇక్స్ కూడా చిన్నపిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్స్ అనేది కంపల్సరీ రుద్దాలి. బేబీ ఇక్స్ ఉంటుంది కదా, ఆ ఇక్స్ రుద్దండి. చెస్ట్ దగ్గర, అరిచేతులకి, అరికాళ్ళకి, తలకి, కొంచెం ముక్కల్లో కూడా పెట్టడము చిన్నపిల్లలకి అలా చేయండి. జలుబు అనేది చాలా కంట్రోల్ వస్తుంది. సో ఇవన్నీ వాడుతూ మరీ ఎక్కువ జలుబు దగ్గు ఉంటే అప్పుడు సిరప్ వేయండి. కానీ మామూలుగా కొంచెం లైట్గా ఉందంటే కొంచెం వీటితోనే తగ్గిపోతుందండి. నేను ఎక్కువ జలుబు దగ్గు అట్లా ఉందంటే శివచరణ్కి అప్పుడు నేను సిరప్ వాడతాను. లేకపోతే లైట్గా అట్లా జలుబు ఉందంటే కనుక నేను కంపల్సరీ ఇవన్నీ ఫాలో అవుతాను. సో దాంతోపాటు ఖచ్చితంగా మనం పొగ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. చిన్నపిల్లలకి జలుబు ఉన్నప్పుడు చాలా కంట్రోల్ వస్తుంది జలుబు. వాళ్ళకి జలుబు చేస్తే తల పట్టేసినట్టు ఉంటుంది. ఇలా మనం పొగ వేయడం వలన తల అనేది బాగా రిలీఫ్ అయ్యి వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, పిల్లలు హుషారుగా ఉంటారనమాట. నేను ఇప్పుడు శివచరణ్ కూడా పొగ వేస్తూ ఉన్నాను. 4 రోజుల నుంచి స్నానం పోసిన తర్వాత వేస్తూ ఉన్నాను పొగ. ఆ పొగ ఎలా వేసుకోవాలనేది కూడా నేను వీడియోలోనే చూపించాను. కంపల్సరీ మీరు కూడా వీడియో పూర్తిగా చూసి మీ పిల్లలకి తప్పకుండా ఇలా పొగ వేస్తూ ఉండండి. నేను బొగ్గులు చూపించానండి వీడియోలో. బొగ్గులు ఎట్లా వస్తాయి మాకు అనేసి మీరు అనుకోవచ్చు. కంపల్సరీ టౌన్లలో ఉన్నామంటే ఖచ్చితంగా ఊర్లలో కూడా మన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, లేదా మన బంధువులు, అక్కగారు,
చెల్లెళ్ళు అన్నగారు ఎవరో ఒకరు ఊర్లలో ఉంటారు. ఊర్లలో మనకు బొగ్గులు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. అక్కడ నుంచి మనం బొగ్గులు తెచ్చుకొని స్టోర్ చేసుకొని ఇలా చిన్నపిల్లలకి జలుబు ఉన్నప్పుడు మనం పొగ వేసుకోవడం వలన చాలా మంచిదన్నమాట. నేను శివచరణ్కి పొగ వేశాను. ఇప్పుడు జలుబు ఉంది కాబట్టి పొగ వేశాను. సో పొగ కూడా బాగా రావాలంటే ఏం వేసుకుంటే పొగ బాగా వస్తుంది అనేది కూడా నేను వీడియోలోనే చూపించాను, చెప్పాను. మీరు కూడా అలా ఫాలో అవ్వండి. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి బ్లాగ్లోనే కలుసుకుందాము. ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు చెప్తూనే ఉంటాను. చిన్నపిల్లలకి ఎలా అయితే యూజ్ అవుతాయి అవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను. శివచరణ్కి నేను ఏమైతే యూజ్ చేస్తున్నానో, హెల్త్ బాగలేనప్పుడు నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు చెప్తాను. అదేవిధంగా ఫుడ్ కూడా శివచరణ్కి నేను ఏం పెడుతున్నాను, ఎలా చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. సో వీడియోస్ అన్నీ కూడా మీరు కంపల్సరీ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోవాలి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలన్నీ కలుసుకుందాము. బాయ్ బాయ్. చూడండి, ఇక్కడ మీకు బొగ్గులు కూడా చూపిస్తున్నాను. ఈ బొగ్గులు వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. శివచరణ్కి 5 నెలలు ఉన్నప్పుడు నేను ఊరిగా నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది చూడు కవర్లో తెల్లగా, అది వచ్చేసి బూడిదే. బూడిద ఎందుకు అనేసి మీరు అనుకోవచ్చండి. బూడిద వచ్చేసి మనం నీళ్ళల్లో వేసి నీళ్లు దిగదీయాలి. చిన్నపిల్లలకి ఎక్కువ ఏడుస్తూ ఉంటారు చూడండి పిల్లలు, అప్పుడు బూడిద వేసి నీళ్ళల్లో దిగదీస్తే కిసురు పోతుందంట, పిల్లలు ఏడవకుండా ఉంటారంట. ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పినవి అనమాట, నాకైతే తెలియదు. కానీ నేను ఇప్పుడు శివచరణ్ పుట్టి నుంచి కూడా అన్నీ కూడా నేను చేస్తున్నాను, ఇంకా అన్నీ తెలుసుకుంటున్నాను. 3 పూటలు దిగదీస్తారండి. ఒకసారి ఎర్ర నీళ్ళు, ఒకసారి బూడిద నీళ్ళు, ఒకసారి మసి నీళ్ళు. ఇవన్నీ కూడా ఎలా దిగదీస్తారు నీళ్ళు అనేది నేను ఎప్పుడన్నా ఈసారి శివచరణ్ని దిగదీసినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అలా నీళ్లు దిగదీయడం వలన దిష్టి పోతుందంట, పిల్లలకి బాగుంటారంట. సో శివచరణ్కి అయితే మేము పొగ నెల వరకు పొద్దున సాయంత్రం వేసామండి. పుట్టిన నుంచి నెల వెళ్ళిపోయినంత వరకు కూడా పొద్దున సాయంత్రం తలస్నానం చేపించడము, పొగ వేయడము ఇలా చేసామన్నమాట. ఎండల కాలము శివచరణ్ పుట్టింది బాగా May 12th. అయినా కూడా మేము పొద్దున సాయంత్రం స్నానం చేపిస్తూ పొగ వేస్తూ వచ్చాము. అలా పొగ వేయడం వలన పిల్లలకి జలుబు రాదంట. నెల వెళ్ళిపోయిన తర్వాత నెల 10-15 రోజులు అట్లా పొద్దున సాయంత్రం తల స్నానమే చేయించాము. తర్వాత పొద్దున తల స్నానం, సాయంత్రం వచ్చేసి పైకి మాత్రమే పోసామన్నమాట. సో తలస్నానం చేయించినప్పుడల్లా కూడా పొగ వేస్తూ వచ్చాము. మేమైతే 5 months వరకు కూడా. శివచరణ్కి 5 నెలలు పడిన తర్వాత మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చానండి. అప్పుడు నేను నెల వరకు ఒక పూట వేస్తూ వచ్చాను పొగ, ఇంకా మళ్ళీ మానేశాను. ఇప్పుడు ఎప్పుడన్నా జలుబు ఉంది, జలుబు చేస్తుంది, బాగా జలుబు ఉందంటేనే పొగ వేస్తున్నాను, లేకపోతే వేయట్లేదు. చూసారు కదా, ఇక్కడ బొగ్గులు కూడా మనం ఎలా కాల్చుకోవాలనేది చూపించాను. ఇలా బొగ్గులు స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని ప్లేట్లోకి తీసుకోండి. గరిటెతో ఈజీ అయిపోతుంది. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కూడా కుప్పగా పెట్టుకొని ఇట్లా ఇసురుకోండి. బొగ్గులు ఇంకా బాగా అంటుకుంటాయి ఇసరడం వలన. ఇలా బొగ్గులు బాగా అంటుకున్న తర్వాత ఇందులోకి పొగ రావడానికి ఏమేమి వేసుకుంటే పొగ బాగా వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపించాను, చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఒక 1/2 teaspoon షుగర్ తీసుకున్నాను నేను. కొంచెం ఎల్లిపాయ పొట్టు తీసుకున్నాను. ఇలా ఎల్లిపాయ పొట్టు, షుగరు, ఆముదం, ఎంటికలు ఇవన్నీ వేసుకోవడం వలన పొగ బాగా వస్తుందండి. మేమైతే శివచరణ్కి చిన్నప్పుడు వేసింది ఏంటంటే షుగర్ అసలు వాడలేదు, ఎల్లిపాయ పొట్టు, ఎంటికలు వేసుకున్నామండి. ఎంటికలు మనము దూకున్న తర్వాత దువ్వానికి వస్తాయి కదా ఎంటికలు, ఆ ఎంటికలు అన్నీ కూడా అట్లనే తీసి పెట్టుకొని ఆ ఎంటికలు, ఎల్లిపాయ పొట్టు కొంచెము నిప్పుల మీద వేస్తే కనుక పొగ బాగా వస్తుంది. చిన్నపిల్లలకి ఎక్కువ పొగ ఇలానే వేస్తారండి, ఎంటికలు, ఎల్లిపాయ పొట్టే వేస్తారు. కానీ ఇప్పుడు నేను షుగర్ ఎందుకు వేస్తున్నానంటే నాకు ఇప్పుడు ఇంట్లో ఎంటికలు లేవన్నమాట. మాకు ఇంట్లో అందరికీ గుండ్లు అయిపోయినాయి. శివచరణ్కి పుట్టెంటికలు ఇచ్చాము, సో అందువలన అందరం గుండ్లు చేయించుకున్నాము. సో ఎంటికలు లేవు అనేసి నేను ఇక్కడ షుగర్ వాడాను. కూడా ఆముదం ఉన్నా కూడా ఆముదం కూడా వేసుకోవచ్చు అండి. ఆముదం వేసుకున్నా కూడా పొగ బాగా వస్తుంది. ఆముదం అందరికీ ఉండదు కదా అందుబాటులో. సో అందుబాటులో ఉండనప్పుడు ఇలా షుగర్ వేసుకోండి ఎవరైనా కూడా. షుగరు, ఎల్లిపాయ పొట్టు, ఎంటికలు ఇలా వేసుకుంటే బాగా వస్తుంది పొగ.
ఎల్లిపాయ పొట్టు అనేది పిల్లలకి పొగేసినప్పుడు కంపల్సరీ వేసుకోండి. మేమైతే డెలివరీ 3 నెలలకు 4 నెలలకు అవుతుంది అనే అప్పటి నుంచి కూడా మా సైడు నేను కూడా అంతేనండి. 5 మంత్స్ నుంచి కూడా నేను ఎల్లిపాయ పొట్టు అంతా కూడా స్టోర్ చేశాను ఒక కవర్లో. సో ఇప్పుడు మనం శివచరణ్కి పొగ వేసుకుందాము. ఇక్కడైతే పొగ వేస్తూ ఉంటే శివచరణ్ అయితే బాగా ఏడ్చిండు. ఏం కాదు శివచరణు అయిపోయింది నాన్న. అయిపోయిందమ్మా. అయిపోయింది నాన్న. చూశారు కదా శివచరణ్ ఎలా ఏడుస్తున్నాడో. కొంతమంది పిల్లలు ఏడుస్తారండి అలా పొగ వేస్తూ ఉంటే, కానీ వాళ్ళు ఏడుస్తున్నారని ఆపేయకుండా పొగ వేయడము. ఖచ్చితంగా పొగ అనేది బాగా వేయండి, ఏడ్చినా పర్వాలేదు. శివచరణ్ అయితే చిన్నప్పుడు అస్సలు ఏడవలేదండి, బాగా వేయించుకున్నాడు. ఈ మధ్య వాడు పెరుగుతుంటే అప్పుడప్పుడు ఏడుస్తున్నాడు అనమాట పొగ వేస్తూ ఉంటే. సో చిన్నపిల్లలకి ఇలా పొగ వేసుకోండి. ఇలా శివచరణ్కి పొగ వేసిన తర్వాత బాగా ఆడుకున్నాడండి, వానికి బాగా రిలీఫ్ వచ్చినట్టుంది. బాగా ఆడుకొని కొద్దిగా యాక్టివ్ అయినాడు. ఎలా ఆడుకున్నాడు అనేది ఈ వీడియోలో మీరే చూడండి. ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు? నాకు పని పెడుతున్నావా? హాయ్ చెప్పు. ఇక్కడ చూడు శివచరణ్, శివచరణ్ నానా. శివచరణ్ ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నాన్న విన్నట్లేస్తున్నావు? పో, ఏడికి పోవాలా? ఏం వద్దా ఉల్లిగడ్డ నీకు? ఉల్లిగడ్డ వద్దా? పోనీ పంపిస్తున్నా ఆడుకో వాటిని. నీళ్ళు పోసుకొని ఏమి కర్ర నిమ్ముతున్నావు దగ్గర. డబ్బి నింపుతాడా అయితే? చూశారు కదా శివచరణ్ ఎలా ఆడుకున్నాడు అనేది. అలా పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటారండి. జలుబు చేస్తే తల పట్టేసినట్టు అలా అయిపోతుందన్నమాట. పిల్లలు కూడా డల్ అయిపోతారు. ఇలా పొగ వేస్తే కొంచెం రిలీఫ్ వస్తుందన్నమాట వాళ్ళకు కూడా. ఇక్కడ వచ్చేసి నైట్ అండి, నైట్ 9:30 10కి ఇక్కడ మేము కింద ఆడుతూ ఉన్నాడనమాట. వీడు సోమవారం రోజు మార్కెట్ జరుగుతుంది మాకు దగ్గరలో. నేను
కూరగాయలు తీసుకొద్దామనేసి 9 గంటలకు అట్లా వెళ్ళాను. 9కి నాకు తినిపించేసి రోజైతే మా హస్బెండ్ దగ్గర అత్తమ్మ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్తాను. ఈరోజు అయితే నేను కూడా వస్తానేసి ఏడ్చిందనమాట, నన్ను ఒక్కదాన్నే పోనీయట్లేదు. ఇంకా సరే నేను ఒక్కదాన్నే వాడిని తీసుకొని మార్కెట్కి వెళ్తే కష్టపడతాననేసి మా హస్బెండ్ నేను కూడా వస్తానేసి ఆయన కూడా వచ్చిండు. వచ్చి కూరగాయలు తీసుకొని వచ్చిన తర్వాత 10 గంటలకి ఇక్కడ ఆడుతూ ఉన్నాడు. అక్కడి నుంచి కూడా ఆయన నడుచుకుంటూ వచ్చిండండి, రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి ఇంటి ముందుకు వచ్చేసి ఇక్కడ ఆడుతూ ఉన్నాడు అనమాట. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసింది. నేను దోశ వేస్తూ ఉన్నాను, ఇక్కడ దోశ వేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి ఇంకా దోశ తిరిగేస్తా అనేసి పెను పట్టుకోవడము అలా చేస్తూ ఉన్నాడు అనమాట. దోశ వేసేది చూస్తే అండి వచ్చి నా సంఖ ఎక్కుతాడు, నేను వేస్తాను, నాకు అది కావాలి ఇది కావాలని గుంజుతూ ఉంటాడు అనమాట. పిల్లలకి మాటలు రాకపోయినా కూడా వాళ్ళకి ఏం కావాలో అది తీసుకొని తీరుతారనమాట, ఇచ్చినంత వరకు వదలరు. సో అదే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.